అధికారంలోకి వస్తే ప్రజలకు ఇసుకను ఉచితంగా అందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఈ హామీని ఆచరణలో పెట్టారు. అయితే ఇసుక ఉచితం అంటూనే అదనంగా కొన్ని ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇంతకీ ఇసుక ఉచితమేనా? ఆ ఎక్స్ట్రా ఛార్జీలు దేనికి అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. వాటికి సమాధానమే ఈ కథనం. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన 2019-2021 ఇసుక విధానాలను కూటమి ప్రభుత్వం ఉపసంహరించింది. వీటి స్థానంలో కొత్త ఇసుక విధానం 2024 అమల్లోకి తీసుకురానున్నట్లుగా ప్రకటించింది. ప్రస్తుతం నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక పూడిక రూపంలో రిజర్వాయర్లలో ఉన్న ఇసుకను ప్రజలకు సరఫరా చేసేలా సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుకను ఉచితంగా అందిస్తున్నాం, కానీ సీనరేజ్ ఛార్జీ, నిర్వహణ ఖర్చులు వంటివి వినియోగదారులు భరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇసుక కొనుగోలు విషయంలో ప్రభుత్వం కేవలం డిజిటల్ చెల్లింపులను మాత్రమే తీసుకుంటోంది. ఏ రోజుకు ఆ రోజు ఇసుక నిల్వల వివరాలను వెల్లడించనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుతో ఇప్పటి వరకు ఉన్న కాంట్రాక్టు సంస్థలు జీసీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రాలను తొలగించారు. అవి నిల్వ కేంద్రాల్లో డంప్ చేసిన ఇసుకను జిల్లా కమిటీలు స్వాధీనం చేసుకుంటున్నాయి. ఇసుక తవ్వి రీచ్ నుంచి నిల్వ కేంద్రానికి రవాణా చేసినందుకైన నిర్వహణ ఖర్చు, స్టేషనరీ వ్యయం, సీనరేజ్ ఫీజు, జీఎస్టీలను వినియోగదారుల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తోంది. అయితే ఈ వసూలు చేసిన ఛార్జీలు ప్రభుత్వ ఖజానాకు రాబడి కింద తీసుకోరు. అందుకే ఇసుకను ఉచితంగా ఇస్తున్నట్లు చెప్తున్నారు. నిర్వహణ ఖర్చులు, ఫీజులు కలిపి ఆయా నిల్వ కేంద్రాల్లో టన్ను ఇసుక ధర ఎంత అనేది జిల్లా స్థాయి కమిటీ ఖరారు చేస్తోంది. నిల్వ కేంద్రాల్లో ఎంత ఇసుక ఉంది, ధర ఎంత అనేది గనుల శాఖ వెబ్సైట్ www.mines.ap.gov.in లో చూసి తెలుసుకోవచ్చు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నిల్వ కేంద్రాలు పనిచేస్తాయి. ఏ రోజు ఎంత ఇసుక విక్రయాలు జరిగాయి, ఇంకా ఎంత నిల్వ ఉందో రాత్రి 8 గంటలకు గనుల శాఖ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. నిల్వ కేంద్రంలో ఇసుక కొనుగోలుదారుల ఆధార్, సెల్ నంబర్, ఇంటి చిరునామా, రవాణా వాహనం నంబరు నమోదు చేస్తారు. ఒకరికి రోజుకు 20 టన్నుల ఇసుక తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంది. ఖరారు చేసిన ఇసుక ధరను డిజిటల్ రూపంలో తీసుకుంటారు. ముందు వచ్చిన వారికే ముందు లోడ్ చేస్తారు. ఇక ఉచితం సంగతి అటుంచితే నూతన ఇసుక విధానం ప్రకారం వినియోగదారులు ప్రభుత్వానికి ఎంత చెల్లించాలి అనే విషయంలో ఒక స్పష్టత అయితే వచ్చింది. అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలోని ఇసుక డిపోల వద్ద టన్ను ఇసుకకు ఎంత చెల్లించాలో స్పష్టంగా తెలియజేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని గబ్బాడ వద్ద ఉన్న ఇసుక డిపోలో టన్ను ఇసుకకు 1225 రూపాయలు చెల్లించాలి. నక్కపల్లి ఇసుక డిపో వద్ద కూడా ఇదే ధర. ఇక విశాఖపట్నం జిల్లా అగనంపూడి ఇసుక డిపోలో మాత్రం కాస్త వ్యత్యాసం ఉంది. ఇక్కడ టన్ను ఇసుకకు 1394 రూపాయలు చెల్లించాలి. అంటే 3 టన్నులు ఉండే ట్రాక్టర్ ట్రాలీ ఇసుకకు సుమారు 4000 రూపాయలు చెల్లించారు. ఇది గత ప్రభుత్వం వసూలు చేసిన దానికంటే తక్కువే అయినా పెద్దగా వ్యత్యాసం లేదనే విమర్శలు వస్తున్నాయి.